హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటబ్బా ఈ జాతర అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఊరిలో అంకం తల్లి కొడుకులు స్టార్ట్ అవుతుంది. అంటే మా ఊరి వాళ్ళు చిలుక వాహనాన్ని తయారు చేశారండి. ఆ చిలుక వాహనాన్ని వేరే ఊరి నుంచి మా ఊరికి తీసుకొస్తున్న దారిలో ఈ జాతర అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ జాతరలో ముఖ్యమైన డేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ ఒకటి ఉన్నాయండి. ఏంటంటే ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తారీఖు వరకు, అంటే ఈ 5 రోజులు కూడా ఈ జాతర అనేది జరుగుతుంది. ఈ జాతర రంగరంగ వైభవంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ జాతర చూసి విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చి మా ఊరి వాళ్ళే ఈ డ్యాన్స్ చేస్తున్నారండి. వేరే ఊరి వాళ్ళు కాదండి, మా ఊరి వాళ్ళే. ఇక్కడ అందరు వాళ్ళు మా చుట్టాలేనండి. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారికి వారధి అంటే నీళ్లు పోసి అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని సాంబ్రాణి కడ్డీలో హారతి అట్లా ధూపం వేస్తూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి ఈ ధూపం పట్టుకున్న అతను ఎవరో కాదండి, మా పెద్దనాన్న. సాంబ్రాణి అమ్మవారికి వేస్తున్నప్పుడు ఆ సాంబ్రాణి అనేది కొంతమందికి సాంబ్రాణి వాసనకి, ఆ డప్పుల శబ్దానికి అమ్మవారు ఒంట్లోకి వచ్చి ఫుల్ డ్యాన్స్ వేస్తూ ఉంటారండి. ఇక్కడ వేస్తున్న వాళ్ళు కూడా అట్లాగే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి ఈ బొట్టు పెట్టేది మా అన్నయ్య. ఇంక ఈ డ్యాన్స్ చూస్తున్నారు కదా, ఇది మా ఊరి వాళ్ళే. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు లేరండి, మా ఊరి జనం వాళ్ళే, మా ప్రజలే వీళ్ళందరూ. అంటే మా అత్తలు కానీ, పిన్నిళ్ళు కానీ, బాబాయిలు, ఇంకా మామయ్యలు, అన్నలు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న సరిగా క్లారిటీగా రాలేదు, కానీ తీస్తున్నది మా హస్బెండేనండి. ఈ సాంబ్రాణి రూపం వల్ల చిలుక వాహనం అనేది మీకు సరిగా చూపించలేకపోతున్నాను, లేకపోతే సరిగా చూపించేదాన్ని. ఇక్కడ డాన్స్ వేస్తున్నారు చూసారా అండి, వీళ్ళందరూ కూడా మా తమ్ముడు, అంటే నాకు తమ్ముడు వరుస అవుతూ ఉంటారనమాట. ఇక్కడ గల్లీ అంటే వైట్ కలరు షర్ట్ వేసుకొని అంటే గీతల కలర్ ఉన్న షర్ట్ వేసుకున్న అతను మా బాబాయ్ అనమాట. తను డ్యాన్స్ బాగా వేస్తాడండి. ఇంకా వచ్చేసి ఇక్కడ ఆమె జుట్టు ముడేసుకొని పాకలు పట్టుకొని వస్తుంది కదా, ఆమెకి అమ్మవారు వచ్చేస్తారండి. మా అంకం తల్లి ఆమెకి ఒంట్లో పెట్టి డ్యాన్స్ వేస్తుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఈ ఉత్సవము చాలా అంటే ప్రేమగా, ఆప్యాయతగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పిలుస్తూ, అందరినీ ఆప్యాయతంగా పలకరిస్తూ, మంచిగా డాన్స్ వేస్తూ ఈ అంకం తల్లి కొలుపులకి ప్రతి ఒక్కరూ వచ్చేసేయండి. ఎందుకంటే అంకం తల్లి కొలుపులు ఈ 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ 5 రోజులు కూడా జాతర అనేది చాలా బాగా జరుగుతుంటుందండి. ఎందుకంటే 21వ తారీఖు అమ్మవారు సముద్ర స్నానాలకి వెళ్తుందండి. 21వ తారీఖు సముద్ర స్నానాలకి వెళ్ళి 21వ తారీఖు నుంచి 22వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అనేది మా ఊరికి వస్తుంది. అంటే వేరే ఊరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి స్నానం చేసి వచ్చి 22 మా ఊరికి వస్తుంది. మా ఊరికి వచ్చిన తర్వాత 22వ తారీఖు నుంచి కొలుపులు అనేది జాతర అనేది స్టార్ట్ అవుతుందండి. 24వ తారీఖు అమ్మవారికి పొంగల్లో పెట్టుకుంటారండి. ఊరి మొత్తం కూడా పొంగల్లో పెట్టుకొని అమ్మవారి కాడికి తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. అప్పుడు 24 అంటే 23వ తారీఖున సాయంత్రం నుంచి ఆడపిల్లలని, ఆడపడుచులని, అత్తలని, చుట్టుపక్కల బంధువులని, మన కుటుంబం కానీ, అంటే వేరే వాళ్ళు, అంటే మన చుట్టాల తరపున అత్తలు, ఆడపడుచులు, తోడుకోడళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరినీ పిలుచుకొని ఈ కొలుపుల్ని చాలా బాగా చేసుకుంటారండి. కొలుపులు కూడా అంకం తల్లి కొలుపు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగినా కూడా ఈ 5 రోజులు కూడా చాలా బాగా చేస్తారండి ఉత్సవం. అందుకనే చెప్తున్నానండి, మీకు దగ్గరగా, అంటే ఈ ఊరు ఏ ఊరు అనేది ఇంతవరకు మీకు చెప్పలేదు కదండి. ఇది అనమలమూరు గ్రామం అండి. అనమలమూరు గ్రామము పోల్స్కారు మండలం, బాపట్ల జిల్లా. ఈ అనమలమూరు గ్రామంలో కూడా ఈ కొలుపులు అనేవి చాలా బాగా జరుగుతాయండి. అందుకని చెప్తున్నాను, మెన్షన్ చేసేలా చెప్తున్నాను. అనమలమూరు గ్రామంలో ఈ ఉత్సవాలు అంకం తల్లి కొలుపులు అనేవి జరుగుతున్నాయి.
డేట్ వచ్చి 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరుగుతాయండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే సరి చేసుకోండి, ఎందుకంటే నాకు వాయిస్ అక్కడ ఇవ్వడం సరిగా రాదు, అందుకనే అడుగుతున్నాను. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకోండి, ఏమనుకోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉత్సవంలో అంటే 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరుగుతున్న ప్రతి ఒక్క పిక్కు, ప్రతి ఒక్క వీడియో మీకోసం అందించడానికి ప్రయత్నిస్తాను. ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏమేమి జరుగుతాయి అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చండి, ఏం కాదు. అంటే కొంతమంది అనుకోవచ్చు, ఏందబ్బా ఈ సోది ఇట్లా చెప్తుంది మీ అమ్మాయి అనుకోవచ్చు, కానీ ఎవరిష్టం వాళ్ళది కదండి. ఇక్కడ చూస్తున్నారా, ఆడవాళ్ళకి అంకం తల్లి ఒంట్లో వచ్చిందనని ప్రతి ఒక్కరిని లాక్కుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇంకెక్కడికి వచ్చేసి డ్యాన్స్ చేస్తుంది ఎవరో కదండి, మా పెద్దమ్మే. అయితే మంచి ఏమంటారు, నవ్విస్తుంది అనమాట, అందరినీ మంచిగా నవ్విస్తుందండి. చూసారా, ఇంత కల్ముషం లేని అంత మంచిగా డాన్స్ చేసుకుంటున్నారు. ఉంటారండి పల్లెటూరు వాళ్ళు, ఎలాంటి కల్ముషం ఉండదండి. అంత కల్ముషం లేకుండా అందరూ కలిసిపోయి తల్లి కొడుకుల్ని రంగరంగ వైభవంగా చేసి ఈ జాతరని విజయవంతంగా చేద్దామండి. ఇక్కడ చూసారా, ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. ఇలాంటి కల్ముషం లేకుండా, ఇట్లాంటి పోట్లాట్లు లేకుండా పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచిగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎండ అనేది కూడా తెలియకుండా అంత బాగా డాన్స్ చేస్తున్నారండి ఈ వీళ్ళు. అంటే అంకం తల్లి కొలుపులు అనేవి అంత బాగా జరుగుతాయి ఇక్కడ. అంటే ఏమంటారు, ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రం, అంటే ఒక సినిమాకి ట్రైలర్ ఎట్లా ఇస్తారు కదండి, అట్లాగే ఈ అంకం తల్లి కొలుపులకు కూడా జాతర స్టార్ట్ అవుతుందని ముందుగా ఇదొక ట్రైలర్ అనమాట. దీని చూసి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నది ఆ చిలక వాహనం అని ఇందాక మీకు క్లారిటీగా చూపించలేకపోయింది కదా, ఇదే అండి మా అంకం తల్లి చిలక వాహనం. పెద్దవాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు అనేది అందరూ కూడా సంబంధం, అంటే వయసుతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేశారు. ఈ ఉత్సవం చాలా చాలా బాగా జరిగిందండి. ఇక్కడ అంకం తల్లి ఒంట్లోకి వచ్చిందని దుఃఖం వేస్తూ అమ్మవారికి డ్యాన్స్ వేస్తున్నారు. చిలక వాహనం చూసారా అండి, చాలా దూరంగా కనిపిస్తుంది, కానీ క్లారిటీగా పిక్ పెడతానండి, మర్చిపోకుండా పెడతాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇక్కడ జరుగుతున్న జాతర అంతా అయిపోయిన తర్వాత మేము కొంచెంసేపు అంటే ఎండగా తట్టుకోలేక పక్కన కూర్చున్నామండి, మేము కనిపించట్లేదు. ఇక్కడ జాతర మాత్రం చాలా బాగా జరిగిందండి. ఈ జాతర అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి డ్యాన్స్ వేస్తున్నది ఎవరో కాదండి, మా మేనకోడలు, మా అన్నయ్య పిల్లలు. డ్యాన్స్ వచ్చి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అవుతూ పాటలు పెడుతుంటే వాళ్ళు ఇంకా టీవీ చూస్తూ డ్యాన్స్ వేసుకుంటూ ఉండారండి. ఇదే అన్నమాట ఈరోజు జరిగిన వీడియో. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ. ఇంతటితో మన ఛానల్లో ఇంతటితో వీడియో ముగించుతున్నానండి. ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే సరి చేసుకోండి. కానీ మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో మన ఛానల్లో జీకేకి సంబంధించి కానీ ఇంకా అనదర్ వీడియోస్ కానీ నేను మీకు అందించడానికి చాలా వరకు ట్రై చేస్తానండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఎన్ని వీడియోస్ అయినా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ఒక చిన్న సజెషన్ అండి, ఎందుకండి అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియోస్ నచ్చకో ఏమో అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. అలాంటప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండటమే కరెక్ట్ కదండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మేము ఇంతమంది వచ్చారని అనుకోవటం, తర్వాత మళ్ళీ మీరు అన్సబ్స్క్రైబ్ చేయడము, ఛానల్లో మళ్ళీ సబ్స్క్రైబ్స్ తగ్గిపోయారా అనుకోవటం, అలా డిస్పాండ్ చేయకండి. ఎందుకు ఇట్లా చేయడం? మీరు నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేసేది, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు? ఏదైనా మీ సబ్స్క్రైబర్స్, మీ లైక్స్ వల్లనే మాకు మరింత ప్రోత్సాహం వచ్చి మరిన్ని వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందండి. అంతేగాని సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయొద్దండి.
దయచేసి ప్రతి ఒక్కరిని కోరుకునేది అది. సబ్స్క్రైబ్ చేయండి, చేసుకున్న తర్వాత దాన్ని అన్సబ్స్క్రైబ్ చేయొద్దు. ఓకే అండి, మా పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మా మేనకోడలు అక్కడ కనిపిస్తున్న ఇంకో చిన్న పాప ఉంది కదండి, అదే మా కూతురేనండి. తను కూడా డ్యాన్స్ చేయాలని ముందుకెళ్ళింది, కానీ తను ఏం చేయట్లేదు, సైలెంట్గా కూర్చొని. ఇలాగే డ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా